ఉన్నది. ఎంతో సరే మతం ఏదైనా కులం ఏదైనా ఒక ఆత్మీయ బిడ్డలుగా మేము గత 10 సంవత్సరాల కలిసి మేము జీవించాము. నెమ్మది మేము యాదవ్స్ ఎర్రపల్ల, కానీ ఏ దేవుని ఆరాధించినా ఓకే, వాళ్ళ ఇష్టాన్ని బట్టి నెమ్మది ఉంటే చాలు, మతం కాదు. అమ్మ అప్పుడు చాలా ఇబ్బందులు ఉన్నప్పుడు ఆ పక్కన పిచ్చం ఇట్లా పెట్టినప్పుడు వచ్చేది, మా కళ్ళకి వచ్చినాక నెమ్మది అనిపించింది అంతే. అలాగా మరి ఈరోజు 2వ సంవత్సరం మాకు చాలా అద్భుతకరం. మా ఇంట్లో ప్రతి వారం మా తల్లి ఆలోచించిన నాకంటే తండ్రి ఆలోచించిన ఎన్నో విషయాలు ఆమె అనుభవంలో ఉండేవి. మాకు చాలా చాలా నేర్పించింది ఆ తల్లి. మాకు చాలా మీరు ప్రతిరోజు జ్ఞాపకం, మేమైతే ఆమె చేసిన పనులు ప్రతిరోజు జ్ఞాపకం చేసుకుంటాం. అక్కడ వారం వారం మాకు భోజనాలు కల్పిస్తుంటాం. ఆమెను ఎక్కువగా గౌరవించారు, అందరూ గౌరవించారు. అందులో ఉన్న వాళ్ళు అమ్మ ఒక పెద్ద ఆమె, పెద్ద కుటుంబంలో జన్మించినామని, అలాగే వయసులో పెద్దవాళ్ళు బాగా మేము ఆమెను గౌరవించేది. కానీ ఆమె మాత్రం ఒప్పుకోకుండా ఏదో ఒక పని, ఏ పని చేసినా నీట్గా పని చేస్తుండేది. మీటింగ్లప్పుడు కానీ ఎప్పుడు కానీ మేము ప్రతిరోజు ఒకరోజు కాదు, ఆ సందర్భం వచ్చినప్పుడల్లా అమ్మ మాకు జ్ఞాపకం వస్తూ ఉంటుంది. నాన్నగారు వాళ్ళు ఇంట్లో క్రిస్మస్ టైంలో చేసుకుంటప్పుడు గిట్ట అందరిని పిలిపించి కోబత్తిని వెలిగించి, నాన్నగారు ఉన్నప్పుడు గిట్ట కేక్ కట్ చేసి ఎన్నో కార్యక్రమాలు చేసినప్పుడు నాన్నగారు గిట్ట చాలా సంతోషించేది. మరి ఈ రీతిగా జ్ఞాపకం చేసుకొని మరి ఎక్కువ మా వాళ్ళందరి కొరకు లక్ష్మీ మేడం పిల్లలు గిట్ట అప్పుడు అమెరికా ఏమో పోయే టైంలో, అయ్యా వాళ్ళు క్షేమంగా ఉద్యోగాలు దొరకాలా, వాళ్ళ కొరకు ప్రార్థన చేయండి అయ్యా, నా కొడుకులందరూ బాగుండాలి, చిన్నబిడ్డ విషయంలో ఇంకా మనోడు సీట్ వచ్చేటట్టు ప్రార్థన చేయండి అయ్యా, నేను సీట్ వస్తే ఏదో ఒక సహాయం చేస్తా అని చిన్నగా ఏదో ఆమె ఉన్నంతలో 100, 200 ఎంతో అంత అట్లా వాళ్ళ కొరకు ప్రార్థన చేసి వచ్చింది అన్నప్పుడు చాలా సంతోషించేది. పెద్దామ గురించి, ఆమె పెద్ద బిడ్డ, అందరికంటే పెద్ద బిడ్డ అని నేను చూడలేదు. వాళ్ళ గురించి, వాళ్ళ పిల్లల గురించి పేరు రాపించి ప్రార్థన చేయించింది. కానీ ఈరోజు ఈ రీతి మనం జ్ఞాపకం చేసుకుంటా చాలా ఆశీర్వాదం, చాలా మేలు. ఎందుకంటే ఈ లోకంలో మనం ఏం తేలే, లోపం నుంచి మళ్ళీ ఏం తీసుకుపోలేము. ఉన్నంత కాలంలో నిజంగా ఒక కుటుంబం, ఒక ఫ్యామిలీ, అన్న, చెల్లె, వదిన, బిడ్డలు, కోడళ్ళు, బావలు అని కల్పించేది దేవుడు. ఇలాగ మీ అందరు పిలిపించుకొని మరి రావు సార్ గారు ఇక్కడ మీ అందరు కలిసి ఇలా చేయడానికి మరి మంచి ఆలోచన ఇచ్చాడు. దేవుడికి వందనాలు. జ్ఞాపకం చేసుకోవడం చాలా మంచి. కొంతమంది జ్ఞాపకం చేసుకోలేకపోతుంటారు, కానీ మంచి మనసును బట్టి ఐక్యతగా అందరు కలిసి ఈ రీతిగా అమ్మని జ్ఞాపకం చేసుకోవడానికి మరి మంచి కార్యక్రమం ఇది మంచి కార్యక్రమం. బైబిల్లో ఏమని సెలవిస్తుందంటే, ఒక నీతిమంతుని జ్ఞాపకం చేసుకుంటా ఆశీర్వాదం అని బైబిల్ సెలవిస్తుంది. కాబట్టి ఆమె చాలా నీతిమంతుల ఉద్యాపంలో మరి ఆమె ప్రతి ఒక్కరు వెళ్ళిపోతారు. మానవునికి 3 దశలు, బాల్య దశ, 2వది యవ్వన దశ, 3వది వృద్ధాప్య దశ. అయితే మానవునికి శరీరం ఉన్నది. శరీరం చూసే నేను అని పాస్టర్ గారు అనే ఆకారం ఉన్నది కాబట్టి నేను సీనను గుర్తుపడతాను. దీనికంటే బలమైనది ప్రాణం ఉన్నది. ప్రాణం అంటే అది రక్తంలో ఉంటుంది. మన ప్రాణం రక్తంలో ఉంటుంది. దానికంటే బలమైనదంటే ఆత్మ. కానీ ఆత్మ మన కళ్ళకు కనబడదు ఎవరికైనా. మనం మనుషులలో ఉండే శరీరం ఇదే గొప్పది అనుకుంటాం. ఈ శరీరంలో కంటే గొప్పది ప్రాణం. ప్రాణం కంటే ప్రాణం రక్తంలో ఉంటుంది. ప్రాణం కంటే గొప్పది ఆత్మ. ఆత్మ అంటే అది కనబడదు ఎవరికి. గాలి వస్తుంది, పోతుంది, శబ్దం ఏంటనే కనబడదు. ప్రతి ఒక్కరూ ఈ భూమికి రావాల్సింది. కొంతకాలం అంతా మళ్ళీ మనం ఎక్కడి నుంచి వచ్చినా అక్కడికి పోవాల్సిందే. బంగారం మనం రక్షించలేదు, ఆశ్రమం రక్షించలేదు. కానీ ఆమె మరి 70 సంవత్సరాలు దానికి 76 సంవత్సరాలంటే అసలు పుణ్యవంతులు. ఇప్పుడున్న రోజుల్లో 50, 60కే 60 ఏళ్ళు అంటున్నారు, 77 ఏళ్ళు, 77 సంవత్సరాలు ఆవుష్ దినం అని ప్రతి ఒక్కరికంట. ఎవరిని ఏ దేవుడు ఆరాధించకపోయినా ఎవరికి దేవుడు ఎంత ఆవుష్ ఇస్తున్నారు, ఆవుష్ అని 76 సంవత్సరాలు భూమి మీద ఉండి ఆమె ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికి వెళ్ళిపోయింది. మాకు ఒక నిరీక్షణ ఉంది. ఏం నిరీక్షణ అంటే, మళ్ళా చూడాలంటే మన ఈ లోకాన్ని విడవాలి. మాకు ఒక నిరీక్షణ. ఆమె ఒకరోజు మేము చూస్తామని మేము ఆనందిస్తున్నాం. ఒకరోజు ఆమెను చూస్తాం. మళ్ళీ ఎలా చూస్తామంటే ఆత్మకు అక్కడ ఈ లోకంలో ఉన్నంతసేపు ప్రతి ఒక్కరికి ఏదో శ్రమ ఉంటుంది.
ధనికులకు ఉంటుంది, పేదలకు ఉంటుంది, ఎవరి బాధలు వాళ్ళకు ఉన్నాయి, ఎవరి కష్టాలు వాళ్ళు ఉన్నాయి. డబ్బు ఉన్న వాళ్ళకు, రాజకీయ నాయకులకు శ్రమలు ఉన్నాయి, మామూలు శ్రమలు ఉన్నాయి. కానీ ఈ లోకాన్ని విడిచిన తర్వాత అక్కడ శ్రమలను ఆత్మస్వరూపి ఈ సూర్యుడు చంద్రుడు ఇవేమి ఉండవు అక్కడ దేవుడే ఒక వెలుగుగా ఉంటాడు. ఈ వ్యాధులు, బీపీలని, షుగర్లని, ఈ వ్యాధులు ఈ శరీరం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరికి వస్తుంటాయి. కానీ అక్కడ సురక్షితంగా ప్రభు దగ్గర అందరినీ నమ్ముతున్నాను. నాన్నగారిని బట్టి, అమ్మని బట్టి, పెద్ద కొడుకు ఈయన చిన్న పెట్టండి, ఆయన గురించి చెప్తా ఉంటుంది అప్పుడప్పుడు ఇట్లా సంగతి అని. సో ఏదేమైనా దేవుడు మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని ఇది అమ్మని జ్ఞాపకం చేసుకొని వచ్చినాం. మరి దాన్ని బట్టి మీ అందరికీ నా కృతజ్ఞతలు. చిన్న ప్రార్థన చేసుకున్నాం. తండ్రి మీకు స్తోత్రాలు నాయన, మీకు వందనాలు ప్రభువా. అనసూయమ్మ గారి గురించి ఈరోజు ఆయా పాస్టమ్మ గారు వచ్చేటప్పుడే నాయన ఏడ్చింది, ఆమె డ్యూటీ విషయంలో రాలేకపోయింది తండ్రి. మరి ప్రభు అయిన యేసయ్య నీకు వందనాలు. తనకి ఇచ్చిన కుమారుల విషయంలో ఎన్నో రకాలుగా నాయన యేసయ్య నీకు వందనాలు. మరి వారి కొరకు బాగుండాలా, వాళ్ళు క్షేమంగా ఉండాలని అయా నీకు వందనాలు ప్రభువా. పరిశుద్ధుడా, మరి ఆ బిడ్డ ఎన్నోసార్లు నాయన మా విషయంలో చెప్తున్నది నాయన. మరి 4 కుమారులలో 3 కుమారులు, కోడళ్ళు, మనవళ్ళు, మనవరాళ్ళు వాళ్ళు క్షేమంగా ఉండాలా, వాళ్ళు సంతోషంగా ఉండాలా, పిల్లలకు జాబులు రావాలా అని ప్రభువా. అమ్మ నువ్వు ఉపవాసం ఉండి చేయొద్దు అన్న ఉపవాసాలు ఒక పూట ఉదయం నుంచి 1 దాకా ఉండి ప్రార్థన చేసిన బిడ్డ తండ్రి. ఆ బిడ్డ నాయన చూస్తుండగానే 2 సంవత్సరాలు గతించిపోయిన తండ్రి. ఆమె చేసిన మేలును మేము మరవలేము, విడవలేము తండ్రి. నీకు స్తోత్రాలు. మరి ఈ రకంగా తండ్రి వాళ్ళ బంధువులుగా కూడి ఈ జ్ఞాపకార్థ కూటంలో మరి నీతిమంతుని జ్ఞాపకం చేసుకుంటూ ఆ లేఖనాలు సెలుస్తున్నట్టుగా కలిసి అందరూ వదినలు, అన్నయ్యలు, అక్కలు, బావులు, కోడళ్ళు అయా మరి అందరూ కలిసి ఈ రీతిగా నాయన ఈ చిన్న కార్యక్రమం నాయన మరి ఈ యొక్క గృహంలో జరిగించడానికి వందనాలు. ఆ బిడ్డని జ్ఞాపకం చేసుకో. మా ప్రాసెస్ మాకు ఉంటుంది కానీ మా అమ్మ శాంతి, అందుకనే శాంతి కావాలి అని ప్రభువా ఆమె ఉన్న భూమి ఉన్న ఆ కోరికల విషయమై ఆ శాంతి కొరకే ఒక ధైర్యుడుగా మమ్మల్ని పిలిపించి అయా ఈ రీతిగా నాయన యేసయ్య మరి ఆ బిడ్డని జ్ఞాపకం చేసుకోవడానికి ఇచ్చిన కృపకై వందనాలు. మరి లక్ష్మీ మేడం గారికి నాయన ఈ మందిరం కట్టే మాకెన్నో నాయన యేసయ్య మరి మమ్మల్ని ప్రేమిస్తుంది, వారిని ప్రేమిస్తుంది నాయన. మరి పెద్ద కుమార్ విషయంలో ఇంకా వారిని ప్రేమించింది, మీకు చిన్న కుమార్ విషయంలో ప్రేమించింది. మరి పెద్ద బిడ్డ అంటే మేము చూడలేదు, వాళ్ళకు చూడలేదు నాయన. నీకు అందరూ విన్నాం కానీ ఈరోజు వాళ్ళ గిట్ట కళ్ళారా చూడడానికి ఇచ్చిన కోరిక ఉన్నాం అయ్యా. మరి మనవరాల విషయంలో ఇంకా నాయన ఎప్పుడు ఉద్యోగం రావాలో వాళ్ళ గవర్నమెంట్ అయ్యా దాంట్లో రావాలని ఆశపడేది. ఆ ఆశ ఇంకా చూడాలనుకున్నది కానీ చూడలేకపోయింది. ఆ బిడ్డ నీ రాజ్యం చేరింది. ప్రతి ఒక్కరు మీ లోకంలో ఒట్టి చేరుతూ వచ్చాం, మళ్ళా ఒట్టి చేరుతూ పోవాల్సిందే. ఏం తేనే తీసుకుపోలే భూమి మీద ఉన్నంత కాలంలో అందరితో కలిసి అయా మరి సంతోషంగా సమాధానంగా కలిసిపోవడమే సహాయం తండ్రి. మరి బిడ్డని జ్ఞాపకం చేసుకొని ఆ రాజ్యంలో నీ ఆత్మశాంతి కొరకే ఆమె ఇక్కడ చూస్తుందని నమ్ముతున్నాను. ఆత్మస్వరూపు కూడా మేము వస్తున్నప్పుడు సంతోషిస్తుందని మేము నమ్ముతున్నాం. వీళ్ళందరూ వస్తున్నప్పుడు ఆమె ఆత్మ కనపడదు కానీ ఇక్కడ ఉన్నది ఆ ఆత్మ మా మధ్యలో కొట్లాడుతుంది మేము నమ్ముతున్నాం. వందనాలు ప్రభా. మరి ఆత్మకు శాంతి కావాలి. చంద్రయ్య గారికి నాయన మమ్మల్ని పోయినప్పుడు ఎన్నో విషయాలు మమ్మల్ని తెలుసుకునేది, ఎన్నో విషయాలు మమ్మల్ని అడిగేది. మరి ఆ దాసుడికి నాయన యేసయ్య నీకు వందనాలు. మరి ఆ దాసుడికి నాయన రాజ్యం చేరున్నాడు. మీరు జ్ఞాపకం అంతకంటే ముందు చిన్న కుమారుడికి మీ రాజ్యం చేరాడు అయా. వారిని దర్శించండి, ఆత్మశాంతి సమకూర్చండి. మరి మీ చిత్తం అయితే నాయన నీకు వందనాలు. ఆమెను ఒక దినము చూస్తామని ఒక నిరీక్షణ కలిగి ఉన్నాం. అందుబట్టి వందనాలు. ఇక్కడ వచ్చిన వారి పేరు నాకు తెలియకున్నా ప్రతి ఒక్కరూ మీరు కొడుకులా జ్ఞాపకం చేసుకుని దీవించాలి. యేసు నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. అందరూ కావాలి చాలా బలమవుతుందని చెప్పుకునేది నాయన. స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మనం ఇద్దరం కలుసుకుంటామని మాట్లాడుతుంది దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అయా బిడ్డని మనసు శాంతిగా ఉండటానికి ఈ రోజు మేము వచ్చాము అయా. మరి ఎన్నో పోరాటాలు ఉన్నప్పటికీ నాయన ప్రేమతోనైనా నీతిమంతుని జ్ఞాపకం చేసుకోవటం మనోహరమని మహిమ కార్యములు జరగాలని తండ్రి తపనముతో తరుణంతో నేను వచ్చాను ప్రభువా. మరి బిడ్డని నాయన పరలోక రాజ్యములనైనా అయా నేను చూస్తున్నాను ప్రభు. రాత్రి
చిన్న కుమారుని ఇలా భుజాల మీద మెడల మీద కూర్చోబెట్టుకొని తిరుగుతున్నారు ప్రభువా. అయా బిడ్డలంటే, కొడుకులంటే, కోడళ్ళంటే ఎంతో ఆసక్తి. మరి పాత్ర మేము ఎప్పుడు ఎల్లప్పుడు ఇప్పుడు చూడగలుగుతాము. మరి మేము ఈ లోకం నిడిచి వెళ్ళినప్పుడు కూడా కలిసి మరి చూసుకుంటామని భరించుకొని నేనుగా నా శక్తిని సంపాదించుకోవాలి దేవా. నీకు వందనాలయ్యా. ఆపుకోలేకపోతున్నాను తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. బిడ్డని జ్ఞాపకం చేసుకో తండ్రి, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. తన కుమారులని, కోడళ్ళని, మనవల వల్ల అయా రాత్రి అందరినీ పేరు పేరున నాకు ఇచ్చావు తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలయ్యా. అయా 9 మందిని చూపించావు. తన కుటుంబాన్ని దేవానికి స్తోత్రములు చెల్లిస్తున్నాను. పోయిన నేను లెక్క పెట్టలేదు. ఈ భూమి మీద ఉన్నోళ్ళ వరకే నువ్వు చూపిన దేవుడు తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు. కోడళ్ళని, కొడుకులని, అల్లుళ్ళని, బిడ్డల్ని చూశావు నాయన, నీకు వందనాలు స్తోత్రాలు. మనవరాళ్ళందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి. ఈ గుప్తమైన పాత్రని పరలోక రాజ్యాన్ని చేర్చుకొని అయా పరిపూర్ణంగా బిడ్డని వాడుకొని అభివృద్ధిపరచమని యేసుక్రీస్తు నామములో నేను అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అయ్యే చిన్న ప్రాణం చేయరా సాకి అమ్మమ్మ గురించి చేయనా చేయరా ప్రాణం చిన్న ప్రాణం చేయి అమ్మమ్మని మా మధ్యలో అమ్మమ్మ ఎంతో బాగా తండ్రి మీ రాజ్యాన్ని చేయని నమ్ముచున్నాను తండ్రి. మళ్ళీ పిల్లలు మేము చూసాక మాకు అవకాశం దయచేయండి తండ్రి. మీ పరలోక ఆనందంతో ఉండే భాగం దయచేయండి తండ్రి. ఇచ్చిన బిడ్డని జ్ఞాపకం చేసుకుంటండి.
మాతో కూడా మాట్లాడండి తండ్రి. చిన్న ప్రార్థన ఆడుతుంది ప్రవేశిస్తున్నాం వేరు పొందింటున్నాం తండ్రి. ఆమేన్. స్తోత్రములు నాయన, ప్రభువైన యెహోవా పరిశుద్ధుడా, జీవం కలిగిన తండ్రి నాయన, నీకు వందనాలు తండ్రి. మరి తను ప్రేమించి నాయన తన అమ్మ జ్ఞాపకార్థ విషయంలో ప్రభు యేసయ్య కృతజ్ఞతగా నాయన నీ దాసుడు ఇచ్చిన కానుకిస్తున్నాడయ్యా. అటు కానుక దీవించండి అయ్యా. కానుక కాదు తండ్రి, మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని అయా వారి రీతిగా పిలిపించి మమ్మల్ని అవకాశం ఇచ్చినందుకే మీ కృతజ్ఞతలు తండ్రి. ఎవరం వేరు అయినా నీ ప్రేమలో మమ్మల్ని అందరినీ కలిపినావయ్యా. అయా నీకు వందనాలు చెల్లిస్తూ ఇచ్చిన దాసునికి కానుక రెట్టింపు 60 30 100 దయచేయమని ఆ కానుక నీ సేవలో వాడుకోమని నువ్వు నిత్యం జ్ఞాపకం చేసుకుంటున్నావు ఈ రోజు కాదు తండ్రి. వందనాలు చెల్లిస్తూ యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తుతి స్తోత్రములు పరిశుద్ధ గొప్ప దేవా శక్తివంతుడా. అయా మరి మా తండ్రి నీతిమంతురాలు జీవితంలో ఆయన నిజాలు జరగాలని ఎంతో పోరాటం చేసింది కానీ ప్రభా మరి ఈ రోజునైనా మమ్మల్ని ప్రేమించి మా ప్రేమని వ్యర్థం కాకుండా మరి పిలిచినందుకు మమ్మల్ని వచ్చినందుకు నీ కృతజ్ఞతల ద్వారా మన కుమారుడు ఇస్తున్న ఈ కాணிకని ఏ విషయంలోనైతే నా తండ్రి తల్లిగా ప్రేమించి తన ప్రేమను పెట్టుకొని ఇచ్చిన ఈ కాணிకని తన హస్తములని మూడంతలుగా మరి ఏయంతలుగా ఏర్పాట్లు తన పైన ఉంచండి. తన కొడుకులని ముగ్గురిని దీవించండి, కోడలను దీవించండి, అల్లుళ్ళని బిడ్డలని అయ్యా మనవరాళ్ళందరి మీద పేరు పేరున ప్రేమతో ప్రార్థన చేయించండి తండ్రి. ఈ రోజు తన ద్వారా నేను తీసుకునే ఈ కాணிక ద్వారా నీ బలమైన హస్తములు వారిపైన వారి కుటుంబం పైన నీ కృతజ్ఞతగా అందించి ఆచరించమని యేసు క్రీస్తు నామములో నేను అడిగి అనుకుంటున్నాను తండ్రి. ఆమేన్. 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 తీసుకో. వందనాలయ్యా అందరికీ. ఆమేన్. ముగ్గురికి ఫోటోలు కనిపిస్తలే. చిన్నగా కాదు.